అండి. వృక్షో రక్షితి రక్షితః అని అంటారు. ఇది 100కి 100 పాటించిన మహిళ కర్ణాటకకు చెందిన సాలుమరద తిమ్మక్క. ఆవిడ 114 సంవత్సరాల వయసులో ఇటీవలే కాలం చేసిన సందర్భంలో నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఆవిడికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆవిడ పెళ్ళైన తర్వాత పిల్లలు లేకపోవడంతో సుమారు ఒక 4 కిలోమీటర్ల దూరంలో 380 మొక్కలు నాటడం ద్వారా అవి మహావృక్షాలుగా అభయారణ్యంగా మారిన సందర్భంలో ఆ గ్రామానికి పర్యావరణం ఆక్సిజన్ విపరీతంగా వస్తున్న సందర్భంలో ఈవిడ చేసిన కృషి ఈవిడి తెలియకుండానే ఒక సెలబ్రిటీ స్టేటస్ని తెచ్చిపెట్టింది. మంచి హోదా, స్థాయి, గౌరవం అన్నీ తెచ్చిపెట్టింది. వాస్తవానికి ఈవిడికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు వచ్చింది, కర్ణాటక రాజ్య పురస్కారం వచ్చింది, కేంద్రీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పర్యావరణానికి సంబంధించి సెలబ్రిటీగా సూచనలు సలహాలు ఇచ్చేదానికి అంబాసిడర్గా కూడా ఈవిడ నియమించడం జరిగింది. ఈవిడ మొన్న చనిపోయినప్పుడు హాస్పిటల్లో కూడా ఒక మాట చెప్పింది, అయ్యా అధికారులారా మొక్కలు జాగ్రత్త, నేను పెట్టిన మొక్కలు జాగ్రత్త అని చెప్పింది. సాలుమరద తిమ్మక్క గారు వారి స్ఫూర్తి ఆశయాలు మేము ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదే సందర్భంలో ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఆవిడికి భారతరత్న అవార్డు వెంటనే ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మొక్కలు నాటే డ్యూటీలో ఉండాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. జెటి రామారావు, సామాజిక కార్యకర్త.